హలో అందరికీ వెల్కమ్ టు లీలా లివింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా యానివర్సరీ స్పెషల్ వ్లాగ్ అనమాట. ఇది చాలా చాలా స్పెషల్ వ్లాగ్. సో మార్నింగ్ మేము టీ తాగి తర్వాత మా అత్తయ్య గారెలు చేశారు. గారెలు అలానే పాయసం చేశారు. తినేసి అలా అలా కూర్చొని షవర్ చేశాను. ఇది కయా నుంచి షవర్ జెల్ అనమాట. ఇది నాన్ స్పాన్సర్డ్ వీడియో, నో ప్రమోషన్ ఎట్ ఆల్. సో ఈ షవర్ జెల్ వచ్చేసి చాలా బాగుంది. దీనిలో విటమిన్ సి ఇన్ఫినిటీ గ్లో షవర్ జెల్ అనమాట. దీనిలో సెల్యులస్ బీడ్స్ కూడా ఉన్నాయి. స్కిన్ మీద చాలా షైన్ ఇస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. అలానే స్పంజ్ మీద వేస్తే ఇది చాలా బాగుంది. అండ్ మీకు సజెస్ట్ చేయాలనుకుంటున్నాను కొన్ని ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. వాటిల్లో ఇదొకటి అన్నమాట. చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలానే కొన్ని షవర్ జెల్స్ యూస్ చేసేటప్పుడు బాడీ అంతా డ్రైగా అనిపిస్తుంది, కానీ ఇది అలా అనిపించట్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బయోటిక్ నుంచి ఫేస్ ప్యాక్ అనమాట. ఇది ఆయుర్వేదిక్ బ్రాండ్ ఇది. సో ఇది ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ బ్రైటనింగ్ ఫేస్ ప్యాక్ అనమాట. చాలా పిగ్మెంటేషన్ రిమూవ్ చేస్తుంది. ట్యాన్ ఉన్నా, ఏదన్నా ఇంపార్టెంట్ డేస్, మీటింగ్స్, అలా ఫ్రెండ్స్ని కాల్ అవ్వటం అలా ఏమన్నా ఉన్నా కానీ ఇది యూస్ చేస్తే 15 to 20 minutes ఆగి అప్లై చేసుకున్నాక ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే స్కిన్ మీద ఏదైనా డెడ్ స్కిన్ కానీ అలా ఏమన్నా పిగ్మెంటేషన్ కానీ ఉన్నా రిమూవ్ అయిపోతుంది. చాలా చాలా బాగుంది. మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. మీకు కనుక ప్రోడక్ట్ కావాలంటే కమెంట్స్లో లింక్ అని చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి కెఫెన్ నుంచి బ్రైటనింగ్ బాడీ స్క్రబ్ అనమాట. ఇది నేను ఒక 1 month నుంచి యూస్ చేస్తున్నాను. అంటే వీక్లీ వన్స్ యూస్ చేస్తాను. ఈ స్క్రబ్ చాలా బాగుంది. డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేస్తుంది. అలానే ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇది యూస్ చేశాక షవర్ జెల్ కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది కొంచెం డ్రైగా అనిపిస్తుంది కాబట్టి షవర్ జెల్ కూడా యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది యూస్ చేశాక మాయిశ్చరైజర్ కూడా ఏదైనా యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. నా సజెషన్ మీకు నచ్చితే కమెంట్స్లో బాగుంది, ఈ ప్రోడక్ట్ మీరు కూడా యూస్ చేస్తుంటే కమెంట్స్లో చెప్పండి. అలానే లింక్స్ కావాలంటే డైరెక్ట్గా కమెంట్స్లో చెప్పండి. మీకు లింక్ కూడా షేర్ చేస్తాను. మీరు యూస్ చేస్తుంటే కమెంట్స్లో చెప్పండి, మర్చిపోవద్దు. అలానే నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ అనమాట. మేకప్ వేసుకున్నప్పుడు ఐ మేకప్ అనేది అస్సలు రిమూవ్ అవ్వదు అంత ఈజీగా. సో మనం ఈ అలోవెరా జెల్ కనుక అప్లై చేసుకొని కాజల్కి, మస్కారా, అలానే ఐ షాడో కళ్ళకి పెట్టుకున్నప్పుడు రిమూవ్ అవ్వదు చాలా వరకు, అలానే ఉండిపోతుంది. అప్పుడు స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, ఆయిలీగా మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ అలోవెరా జెల్ కనుక యూస్ చేసి అప్లై చేసుకొని కాటన్ ప్యాడ్తో కనుక రిమూవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే సింపుల్గా రెడీ అవుదామని ఈ యానివర్సరీ వ్లాగ్కి ప్రిపేర్ అవుతున్నాను. సో సింపుల్గా మ్యాట్ లిప్స్టిక్ అనమాట, బ్లూ హెవెన్ నుంచి. ఈ లిప్స్టిక్ కూడా మీకు ఇంతకుముందు సజెస్ట్ చేశాను ఇంతకుముందు వీడియోలో. ఇది కూడా చాలా బాగుంటుంది. మేకప్కి సింపుల్ లుక్ ఇస్తుంది. డైలీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్మీ నుంచి హైలైటింగ్ ప్లస్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది చాలా బాగుంది, షైన్ ఇస్తుంది. అండ్ ఇది హైలైటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా గ్లిటరీగా కనిపిస్తుంది, బాగుంది. మీకు కూడా కావాలి అంటే లింక్స్లో కమెంట్స్ చేయండి. చూసారు కదా, హ్యాండ్ మీద అప్లై చేసుకుంటే కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మార్స్ నుంచి ఐ షాడో ప్యాలెట్ అనమాట. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను, అందుకే స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి లారియల్ నుంచి హెయిర్ సిరమ్. ఇది షైన్ చాలా బాగా ఇస్తుంది హెయిర్ని, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోటిక్ నుంచి కాంపాక్ట్ పౌడర్ అనమాట. కాంపాక్ట్ పౌడర్ అనేది నేను మర్చిపోను, ఎందుకంటే కాంపాక్ట్ పౌడర్ అయితే ఆయిల్ స్కిన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అందుకే నేను కాంపాక్ట్ యూస్ చేస్తాను ఎక్కువ వరకు. ఫౌండేషన్ నేను చాలా తక్కువ యూస్ చేస్తాను, ఎందుకంటే ఫౌండేషన్తో స్వెట్ పట్టిన చాలా స్కిన్ అనేది చాలా
గ్రీజీగా కనిపిస్తుంది. అందుకని నేను కాంపాక్ట్ అనేది చాలా యూస్ చేస్తాను. ఆయిలీ స్కిన్ని ఎక్కువగా కనిపించకుండా ఉండడం కోసం. లింక్ కావాలంటే కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి చీక్ అండ్ లిప్ టింట్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ కెనడా నుంచి స్ట్రోబ్ క్రీమ్ అనమాట. ఇది కూడా ఫౌండేషన్ లాగానే క్రీమ్ బేస్డ్ కాబట్టి నేను లైట్గా యూస్ చేస్తాను. ఎందుకంటే ఫేస్ మీద చాలా లైట్గా కనిపిస్తుంది. ఫేస్ పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నా కానీ లైట్గా కవర్ అవుతాయని నేను ఇది యూస్ చేస్తాను. మీరు కూడా యూస్ చేస్తుంటే కమెంట్స్లో చెప్పండి, మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ కట్ చేద్దామని చెప్పి స్పెషల్ డే కోసం సింపుల్ శారీ, సింపుల్ బ్లౌజ్, సింపుల్గా రెడీ అవుదామని చెప్పి బ్యాంగిల్స్ కూడా సింపుల్గా, అలానే బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో పర్చేస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పర్చేస్ చేశాను. ఇంకా ఇది నా అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ అనమాట. స్వీట్స్ ఏమో మా మామయ్య గారు తీసుకొచ్చారు. అలానే సింపుల్గా కేక్ కట్ చేసాము. మీరు కూడా మాకు విష్ చేయాలి అనుకుంటే కమెంట్స్లో చెప్పండి. ఇది స్పెషల్ యానివర్సరీ అనమాట. ఎందుకంటే మేము ఫ్యామిలీ అందరితో కూడా స్పెండ్ చేసాము. అందరూ వచ్చారు, మా రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా. అలానే అందరం కలిసి పిండి వంటలు చేసాము. పిండి వంటల్లో చెక్కలు కూడా ఇదొకటి. చాలా మెమరబుల్ వెడ్డింగ్ యానివర్సరీ ఇది. చెక్కలు అన్నీ కూడా బాగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ అరిసెలు పాకం చేస్తున్నారు ఇక్కడ మా వదినను, మా హస్బెండ్, మా అత్తయ్య గారు. మా వదిన చాలా హెల్ప్ చేసింది. బూరెలు అనమాట, అవి బూరెలు చేశారు. బూరెలు కూడా చాలా బాగా వచ్చాయి, చాలా బాగా పొంగాయి కూడా. కట్టెల పొయ్యి మీద చేసాము ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటాయి అని. ఇంకందరూ వెళ్ళిపోయారు ఈవినింగ్ అయ్యేసరికి. చాలా బాగా టైం స్పెండ్ చేసి ఇంకా నైట్ పుల్కాస్ తినేసి పడుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.